లాస్ట్ వీడియోలో రథయాత్రకి వెళ్ళామని చెప్పాను కదా. సో అక్కడైతే రథయాత్రలో మా హస్బెండ్ కూడా అయితే పాల్గొన్నారనమాట. సో చాలామంది జనం అయితే ఉన్నారు, అసలు పట్టుకోవడానికి కూడా వీల్లేదు. మరి పూరి జగన్నాథుని రథయాత్ర అంటే ఆ మాత్రం ఉంటుంది కదా. సో ఫైనల్గా అయితే కొద్దిసేపు అయితే లాగారనమాట, జస్ట్ కొన్ని సెకండ్స్ పాటు అయితే లాగారనమాట. తర్వాతకైతే ఇంకా నెట్టేసుకుంటున్నారు, అందుకని చెప్పేసి సైడ్కి అయితే వచ్చేసారు. సో అంతమంది ఫోర్స్గా అయితే లాగుతున్నారు, అండ్ ఆ ఫోర్స్ని బ్యాలెన్స్ చేయడానికి వెనకాల కూడా కొంతమంది కంట్రోల్ చేస్తున్నారనమాట ఆ ఫోర్స్ని చేయడానికి. లేదు అంటే ఇంత ఫోర్స్తో లాగితే అంత పెద్ద రథం పడిపోతుందేమోనని వెనకాల నుంచి కూడా ఆ ఫోర్స్ని బ్యాలెన్స్ చేయడానికి కొంతమంది వెనకాలండి కూడా వెయిట్ని మేనేజ్ చేస్తున్నారనమాట. అలాగే చుట్టూ కూడా మొత్తం మిలిటరీ వాళ్ళు, పోలీస్ వాళ్ళు అందరూ వచ్చి చాలా భారీ బందోబస్తు అయితే చేశారు. సో ఈ రథయాత్రని ఇక్కడ పహండి అని కూడా అంటారంట. అయితే ఎవ్రీ ఇయర్ ఆషాఢ మాసంలో, అంటే మనకి జూన్ ఎండింగ్ అండ్ జూలై స్టార్టింగ్లో మాత్రమే ఈ రథయాత్ర అనేది జరుపుకుంటారు. పూరి వరకు వెళ్ళకపోయినా మనం ఉన్న ప్లేస్లోనే జరుగుతుంది కదా. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. నేను పూరిలోనే ఉన్నానేమో అని అనిపించింది కాసేపు ఆ రథయాత్రని చూస్తుంటే. పూరి వెళ్ళినా ఇంత దగ్గరగా అయితే చూసేవాళ్ళమేమో కాదేమో, కానీ ఇక్కడైతే మాకు జగన్నాథుని చాలా దగ్గరగా చూసే అదృష్టం అయితే వచ్చింది. సో జై జగన్నాథ అంటూ ఈ రథాన్ని అందరూ లాగుతుంటే చూడ్డానికి ఎంత అదృష్టం ఉండాలి కదా. సో ఆ అదృష్టాన్ని మీకు కూడా చూపించాలని అనుకున్నా, అందుకే ఇంత దగ్గరికి వెళ్ళి మరి వీడియో అయితే తీసేశాను. సో పోలీసులు, మిలిటరీ వాళ్ళు చాలా బందోబస్తు మధ్యలో ఈ రథయాత్ర అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి. అలాగే ఈ జగన్నాథుడు అంటే ఎవరో కాదండి, మన కృష్ణుడే అనమాట. ఇక్కడ మొత్తం ముగ్గురు దేవుళ్ళు అయితే ఉంటారు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే. సో ఇక్కడ వచ్చేసి జగన్నాథ్, అలాగే అతని సోదరుడు బలభద్రుడు, ఇంకా అతని సోదరి సుభద్ర అనమాట. అదే పూరిలో అయితే ఇలా చక్రరథాలతో గుడించ అనే గుడి వరకు తీసుకువెళ్తారు. అక్కడే ఒక వారం పాటు ఉండి ఆ తర్వాత జగన్నాథుని గుడికి వస్తారనమాట. ఈ రథాన్ని వీధుల్లో లాక్కుంటూ అక్కడక్కడ మాకు కొద్దిసేపు ఆపుతున్నారు. అలాగే ఇక్కడ వచ్చేసి మనకు 3 జంక్షన్స్ అంటాం కదా. సో అలాగే 3 రోడ్స్ కలిసే దగ్గర అయితే ఆపారనమాట. అలా ఆపేసి ఇక్కడ అందరూ కొబ్బరికాయలు అవన్నీ అయితే ఇస్తున్నారు. సో ఏమైనా ప్రసాదాలు ఇచ్చేవాళ్ళు అలా కూడా ఇస్తున్నారనమాట. సో అక్కడ కొబ్బరికాయలు కొట్టేసి మళ్ళీ తిరిగి ఇచ్చేస్తున్నారనమాట. సో అలాగైతే ఇక్కడ పూరి రథయాత్ర అయితే చాలా బాగా జరిగింది. సో